వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ఈరోజు విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర సిఐటియు సంబంధించి చాలా మంది అయితే మహాధర్నా కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. వీరి యొక్క ముఖ్య నినాదం ఏంటి, అసలు ఏ కారణంగా వీరు ఇంత పెద్ద ధర్నాన్ని నిర్వహిస్తున్నారు అనేది దీనికి సంబంధించిన నాయకులు కొంతమంది మన ముందు ఉన్నారు. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, విజయవాడ నగరంలో 15,000 మంది సుమారుగా ఆకర్తుంటారు. చిరు వ్యాపారులుగా, తట్టాపట్టా మీద అమ్ముకునేటువంటి వాళ్ళుగా, తోపుడు బళ్ళు మీద అమ్ముకునే వాళ్ళుగా 15,000 మంది ఉంటారు. వీళ్ళని అన్యాయం చేయటానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేషన్ కానీ చూస్తూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, సుప్రీంకోర్టు తీర్పు ఉంది, జన సంచారం ఉన్నటువంటి చోట్ల చిరు వ్యాపారం చేసుకోవాలి, జనం తిరిగేటువంటి చోట్ల, వినియోగం ఉన్నటువంటి చోట్ల వస్తువులు అమ్ముకోవాలి, వాళ్ళ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పారని సుప్రీంకోర్టు చెప్తే, ఆనాడు సిఐటియు సుప్రీంకోర్టులో పిల్లేసి సాధించినటువంటి హక్కు ఇది. ఆ హక్కుని కాలరాయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ. ఇది సరైనటువంటిది కాదని చెప్పి నేను చెప్పదలిచాం. గుర్తింపు కార్డులు ఇవ్వడంలా, గుర్తింపు కార్డులకి తోడు గుర్తింపు కార్డుల కోసం కట్టినటువంటి 200 రూపాయల రసీదులు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా డబ్బులైతే కట్టించుకున్నారు, కానీ అవి ఎవరు తినేశారో తెలియదు. కార్డు మాత్రం రావడంలా, ఉన్న గుర్తింపు కార్డుని రెన్యువల్ చేయడంలా, లోన్ ఇవ్వడంలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి వడ్డీ వ్యాపారుల బారిన, కాల్మనీ వ్యాపారుల బారిన పడేట్టుగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకని ఎప్పటికైనా ఖచ్చితంగా ఆఖర్ల గుర్తింపు కార్డులు ఇవ్వాలి, రకమైనటువంటి పద్ధతుల్లో చేయాలి. లేకపోయినట్లయితే ఈ కార్పొరేషన్ని గత చరిత్ర పునరావృతం అవుతుంది. గతంలో కమిషనర్ ఉన్నప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అనే ఆయన ఆఖర్లు ముట్టడించి ఈ కార్పొరేషన్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేసి సాధించుకున్నటువంటి హక్కు అది. మళ్ళీ తిరిగి ఆ చరిత్ర పునరావృతం కాకూడదు, చెయ్యొద్దని చెప్పనేటువంటిది సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరో ఒక అధికారి ఇక్కడికి వచ్చారు కదా, సో ఆవిడ ఉద్దేశం ఎలా ఉంది? యూసీడీ పీఓ గారు వచ్చారు, కోర్టు తీర్పు శిరోధార్యం అని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మాకా మీకా అని? మేం కాదుగా. కోర్టు తీర్పు ఇచ్చింది ఎవరి కోసం? ఆకర్లకి రక్షణ కల్పించమని సుప్రీంకోర్టు ఇచ్చింది. నిన్ను జోన్లు పెట్టి గ్రీన్ జోను, రెడ్ జోను, బంపర్ జోను, బఫర్ జోను అని చెప్పారని రకరకాలైనటువంటి జోన్లు పెట్టి చేస్తే అంగీకరిస్తారా? కాబట్టి ఎక్కడ కోర్టు ఏదో ఎవరో తీయమన్నారని చెప్పి కోర్టులో పిల్లేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉంది. మేము దానికి అంగీకారం కాదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు జరపాలి. ఆనాడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి శిరోధార్యంగా ఎక్కడున్న అధికారులు ఉండాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. సరే, ఏదో నామమాత్రానికి మాత్రమే వచ్చి ఏదో కళ్ళ నీళ్లు తుడిచినట్టుగా అనిపించింది ఆవిడ, అంటే ఉద్దేశం ఏంటై ఉంటుంది అంటారు? వీళ్ళంతా ఆఫీసర్లు వెన్నెముక లేనటువంటి పరిస్థితి, వీళ్ళకి సంబంధించి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. పైనుండి ఎవరైతే ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉందో ఆ ప్రభుత్వ ఒత్తిడికి లొంగి ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే అధికారులు వాళ్ళు ఏం చెప్తే అది పలుకుతారు. వీళ్ళు ఏ గూటి చిలక ఆ గూటి పాటే పాడద్దన్నట్టుగా ఉంటుంది. కానీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు అయింది నీ ప్రభుత్వం అధికారం చేపట్టి, ఇంతవరకు రక్షణ కల్పించలేని పరిస్థితి వచ్చింది. ఏ వర్గము హుషారుగా లేదు, సంతోషంగా లేదని చెప్పనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. తక్షణం గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ హక్కుల్ని కాపాడేటువంటి దానికి పూనుకోమని చెప్పి కోరుతా ఉన్నాం.